రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, అట్లాగే శ్రవణం 4 పాదములు, ధనిష్ట 2 పాదములు ఉంటాయి. ఈ రాశిలో బో, జా, జి అనే అక్షరాలు ఉంటాయి. శ్రవణం జూ, జే, జో, ఖా అనే అక్షరాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాలకి గా, గి అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, పూజించేటి వాళ్ళు 4, అవమానించే వాళ్ళు 5. ఈ రాశికే కాదు ప్రతి రాశికి కూడా గోచారంలో దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క గ్రహ ఫలితాలు రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బృహస్పతి గ్రహాన్ని తీసుకున్నట్లయితే ప్రస్తుతం మే 14వ తేదీ వరకు ఈ రాశికి 5వ రాశిలో సంచరిస్తూ ఉంటారు బృహస్పతి. ఆ తర్వాత మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు 6వ రాశిలోను, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు 7వ రాశి నాడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని గ్రహాన్ని చూసినట్లయితే మకర రాశి వారికి తృతీయ స్థానమైనటువంటి ప్రస్తుతం ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉగాది నుంచి తృతీయ స్థానంలో సంచరిస్తుంటాడు సంవత్సరాంతం వరకు. రాహుకేతుల గ్రహాలని ఆలోచించినట్లయితే రాహువు ప్రస్తుతం 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. మే 18 నుంచి ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలోను, అట్లాగే కేతు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో. మే 18 నుంచి 8వ స్థానమైనటువంటి సింహరాశిలోను సంచరిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే ఈ రాశి వారికి ఒక శుభవార్త ఏంటంటే ఏలినాటి శని తొలగిపోతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. తృతీయ స్థానంలో ఉండేటువంటి శని సంచారం వలన ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా కొంత మేరకు మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు ఈ మధ్యకాలంలో సహజంగా గురువు 6వ స్థానంలో ఉన్నట్లయితే జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది, అంటే డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. లివర్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆ కాలంలో అటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త వహించాలి. సంవత్సరాంతంలో ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య సంబంధమైన విషయాల్లో ఖర్చులు బాగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం కానటువంటి వారికి మే 18 నుంచి డిసెంబర్ 5 లోపల చేసే ప్రయత్నాలు సఫలీకృతమై ఆ సమయంలో వివాహం అవడానికి అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేటువంటి వారికి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ ఉంటుంది. మీ యొక్క నేర్పు, ఓర్పు ప్రదర్శించి, మీ యొక్క తెలివితేటలు, మేధాశక్తి ప్రదర్శించి ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రం పాల్గొని మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ద్వితీయార్థంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మిశ్రమ ఫలితాన్ని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి కార్యం కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి తర్వాతనే, ఆ ఒత్తిడిని అధిగమించి తర్వాతనే విజయాన్ని చేజిక్కించుకుంటారు. బంధుమిత్రులతో కలయిక, విందు వినోదాలలో పాల్గొంటారు. మీకు నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకూడదు, అందరినీ నమ్మాలి అనేట్టుగా ఉండాలి. కుటుంబ విషయాల్లో కూడా భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా మాట పట్టింపు రాకుండా చూసుకోవాలి. ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల మే 18 నుంచి మీరు చెప్పాలనుకున్న విషయాలు చెప్పినప్పటికీ కూడా ఏమవుతుందంటే మీరు ఏదో కొంత నర్మగర్భంగా మాట్లాడుతుండడం వల్ల మీరు కొన్ని విషయాలు పరిపూర్ణంగా చెప్పడం లేదు అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. మీతో మాట్లాడిన వ్యక్తులకి, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఎవరైనా సరే మీరు పూర్తిగా దాచిపెట్టి ఏదో సరిగా చెప్పడం లేదు అనేటువంటి అపోహ ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులు అత్యంత తీవ్రమైన సాధనతో మాత్రమే విద్యలో సాధిస్తారు. ఏదైనప్పటికీ కూడా భూ సంబంధమైన విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. భూ సంబంధమైన విషయాలలో
జాగ్రత్తగా లేనట్లయితే కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో కేతు సంచారం మే 18 వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో అంటే సంవత్సరం మొదలు నుంచి మే 18 వరకు తండ్రి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు ఉంటాయి. సినీ రంగం వారు కూడా చక్కటి అభివృద్ధి పదవులు నడుస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. గౌరవ మర్యాదలకు మాత్రం లోటు ఉండదు. శత్రువులతో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షష్ఠ స్థానంలో బృహస్పతి సంచారం వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సంబంధిత వ్యవహార విషయాల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేతు అష్టమ రాశిలో సంచారం వలన మే 18 తర్వాత అనుకోనటువంటి ఆపదలు మీ వెంటబడడం, అట్లాగే మనము చేయనటువంటి నేరాలు ఎదుర్కోవడం, బంధుమిత్రులతో అకారణంగా ద్వేషం పెరగడం, అవమానాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే శని తొలగినప్పటికీ కూడా శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క అనుకూలం లేకపోవడం వలన తాత్కాలికంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అవి కాకుండా మధ్యలో ఇబ్బందులు పెట్టి మళ్ళీ అవుతున్నట్టుగా అనిపించి చివరిలో ఎప్పుడో పూర్తవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువలనంటే ఈ రాశి వారికి సంవత్సరం 6వ స్థానంలో ఎక్కువ శాతం గురువు సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శని వెళ్ళిపోయినాడు కాబట్టి గతంలో మీకు రావాల్సినటువంటి రుణాలు ఏమైనా మీకు రావాల్సి ఉన్నట్లయితే రుణాలు మీ చేతికి అందుతాయి. అంటే మీరు ఇచ్చినటువంటి అప్పులు మీ చేతికి అందే అవకాశం ఉంది. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే ఈ రాశి వారి యొక్క లక్షణం ఏదైనా పట్టుకుంటే మకరము అంటే మొసలి. వీరొక పట్టితే పట్టు వదలరు, పట్టరు, పట్టితే వదలరు. అట్లాగే ఈ సంవత్సరం కూడా మీ రాశికి తగ్గట్టుగా తీవ్రమైన సాధనతో మాత్రమే ప్రతి కార్యాన్ని విజయవంతం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యమైనటువంటి ఇంకా కార్యాలు తొందరగా పూర్తి కావాలి అని చెప్పేసి అనుకుంటే ప్రతి శనివారం రోజున దుర్గా అమ్మవారి దేవాలయంలో దుర్గా అమ్మవారికి అర్చన చేయించడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి ఆదివారం గణపతి దేవాలయంలో ప్రదర్శన చేసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, 5, 6. అట్లాగే అదృష్ట వారములు వచ్చేసి బుధవారం, శుక్రవారం, శనివారం. అదృష్ట రత్నం వచ్చేసి శక్తి కలిగినటువంటి వారు వజ్రం పెట్టుకోవడం శ్రేష్టం. శక్తి లేనటువంటి వారు జాతి పచ్చ అంటే ముదురు ఆకుపచ్చ, ఎమరాల్డ్ అని కూడా అంటారు, ఆ రత్నం పెట్టుకోవచ్చు. ఈ రాశి వారికి దక్షిణ దిశ బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే ప్రతి నెలలో వచ్చేటువంటి అష్టమచంద్ర ప్రభావం వలన ఏ రాశి వారికైనా కూడా ఈ సూచన చేయడం జరుగుతుంది. మీ రాశి వారికి ప్రత్యేకించి మకర రాశి వారికి మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరఫలి నక్షత్రం ఉన్న రోజుల్లో మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే, అంటే ఆ రోజుల్లో అష్టమచంద్ర ప్రభావం వలన ఏ రాశి వారికైనా సరే తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు, అట్లాగే మీ మాటను అపార్థం చేసుకొని ఎదుటివారు మీ మీద దాడి చేయడం లేదా కేసులు పెట్టడం ఇలాంటివి చాలా జరుగుతాయి. అందువల్ల ప్రతి నెలలో కూడా పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటాయి. మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము. పుబ్బా అంటే పూర్వ ఫల్గుని అంటారు, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని. మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, ఈ 3 నక్షత్రాలు ఉన్న రోజున మీరు ఆఫీసులో ఉన్నా సరే, వ్యాపారంలో ఉన్నా సరే, ఎక్కడైనా సరే ముఖ్యమైనటువంటి మీటింగులు ఉన్నా కూడా వాటిని వాయిదా వేసుకోవడం, లేనట్లయితే చాలా జాగ్రత్తగా మాట్లాడి బయటపడడం చేయాలి. లేదంటే విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభం.